Hello friends, na peru Suraj. Welcome back to my YouTube channel. I hope you are all doing absolutely fine. So ee video lo manam oka hair wax gurinchi telusukundam. So aa hair wax పేరు ఏంటంటే ది మ్యాన్ ఆర్డెన్ ఫైబర్ హెయిర్ వ్యాక్స్ విత్ స్ట్రాంగ్ హోల్డ్. సో ఈ వీడియోలో ఈ హెయిర్ వ్యాక్స్ గురించి మనం అన్ని డీటెయిల్స్ కనుక్కుందాం. లైక్ ఈ హెయిర్ వ్యాక్స్ ని యూజ్ చేయడం వల్ల మనకి ఎంత మంచి స్టైల్ అనేది చేసుకోవచ్చు, మన హెయిర్ కి మంచి హోల్డ్ అనేది వస్తుందో లేదా, మంచి వాల్యూమ్ అనేది వస్తుందా లేదా, అండ్ ఇది అప్లై చేసిన తర్వాత మన హెయిర్ బాగా జిడ్డుగా కనిపిస్తుందా లేదా, మంచి స్టైలిష్ గా మ్యాట్ ఫినిష్ ఇస్తుందా లేదా అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అండ్ లాస్ట్ లో ఈ హెయిర్ వ్యాక్స్ ని మీరు పర్చేస్ చేసుకోవాలా లేదా, మీ వాల్యూ ఆఫ్ మనీ కాదా, అండ్ ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి, దీని ఒక ప్యాకేజింగ్, దీని ఒక ఎంఆర్పి ప్రైస్, అన్ని డీటెయిల్స్ మనం ఈ వీడియోలో కవర్ చేద్దాం. సో మరి ఈ వీడియోని లాస్ట్ వరకు డెఫినెట్ గా చూడండి. అండ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. అండ్ అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్ ని కూడా ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ ఉంది. మీరు ఏదైనా మెసేజ్ చేయాలంటే అక్కడ మెసేజ్ చేయొచ్చు. సో మరి వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఒక ప్యాకేజింగ్ గురించి చూసినట్లయితే దీని ఒక ప్యాకేజింగ్ మీరు చూడొచ్చు, మంచి బాక్స్ లో వస్తుంది, మంచి స్ట్రాంగ్ ప్లాస్టిక్ కంటైనర్ లో వస్తుంది. అండ్ ఇది చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ దీంట్లోంచి వచ్చే స్మెల్ కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది. అండ్ దీని క్యాప్ ని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఒక సీల్ అనేది ఉంటుంది. అండ్ ఈ సీల్ ని కనుక మీరు ఓపెన్ చేస్తే ఇందులో క్రీమ్ అనేది ఉంటుంది. అండ్ ఈ వ్యాక్స్ ఒక కలర్ వచ్చి వైట్ కలర్ లో వస్తుంది. అండ్ దీని ఒక స్మెల్ కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది, ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్ లాంటి స్మెల్ అయితే రాదు, మంచి స్మెల్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ దీని ఒక ఎంఆర్పి ప్రైస్ గురించి చూసినట్లయితే దీని ఒక ఎంఆర్పి ప్రైస్ వచ్చి 349 రూపీస్ ఉంటుంది 50 గ్రామ్స్. కానీ మీరు దీన్ని ఆన్లైన్ పర్చేస్ చేసుకుంటే 250 రూపీస్ 280 రూపీస్ అలా దొరికేస్తుంది. అండ్ ఈ హెయిర్ వ్యాక్స్ కనుక ఒకసారి మీరు పర్చేస్ చేసుకున్నారంటే ఈజీగా 1 మంత్ లేదా 1.5 మంత్ వరకు మీరు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే హెయిర్ వ్యాక్స్ అనేది మనం ఎవ్రీడే రాయం కాబట్టి, అప్పుడప్పుడు రాస్తాం కాబట్టి, వారానికి 2 times 3 times రాస్తాం కాబట్టి మీకు ఎక్కువ రోజులు వస్తుంది. అండ్ నెక్స్ట్ దీని ఒక ఇంగ్రీడియంట్స్ గురించి మాట్లాడినట్లయితే ఇందులో మీకు ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ అయితే ఏమీ ఉండవు. లైక్ పారాబిన్, సల్ఫేట్, మినరల్ ఆయిల్ లాంటి ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ అయితే ఏమీ ఉండవు. ఇందులో చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కూడా యూజ్ చేశారు. హార్మ్ఫుల్ కెమికల్స్ అయితే ఏమి లేవు. కెమికల్స్ యూజ్ చేశారు కానీ అవి మీ హెయిర్ని ఎటువంటి డ్యామేజ్ అయితే చేయవు. ఇందులో మీకు హార్మ్ఫుల్ కెమికల్స్ లైక్ పారాబిన్, సల్ఫేట్, మినరల్ ఆయిల్ అయితే ఏమీ లేవు. సో ఈ హెయిర్ వ్యాక్స్ వల్ల మీ హెయిర్కి అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే రావు. అండ్ నేను చాలా రోజుల నుంచి ఈ హెయిర్ వ్యాక్స్ యూజ్ చేశాను, నా హెయిర్కి అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే రాలేదు. అందుకే మీకు ఈ హెయిర్ వ్యాక్స్ ఒక రివ్యూ చేస్తున్నాను. సో నెక్స్ట్ తెలుసుకుందాం దీని లోపల ఒక క్రీమ్ ఏ విధంగా ఉంటుంది, దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలి, అండ్ దీన్ని యూజ్ చేసిన తర్వాత మన హెయిర్కి వచ్చే బెనిఫిట్స్ ఏంటి. సో దీని ఒక క్రీమ్ మీరు చూసినట్లయితే దీని ఒక క్రీమ్ చాలా హార్డ్గా ఉంటుంది. అండ్ ఇది ఫైబర్ హెయిర్ వ్యాక్స్ కాబట్టి దీని వ్యాక్స్ కొంచెం ఫైబర్లా ఉంటుంది. సో మీరు చూడొచ్చు దీని ఒక వ్యాక్స్ కొంచెం ఫైబర్లా ఉంటుంది, మీరు చూడొచ్చు వైట్ కలర్లో ఉంటుంది. అండ్ చాలా మంచి స్మెల్ వస్తుంది ఇందులోంచి. సో ఈ హెయిర్ వ్యాక్స్ని మనం ఏ విధంగా యూజ్ చేయాలో మనం తెలుసుకుందాం. సో ఈ హెయిర్ వ్యాక్స్ని యూజ్ చేసే ముందు మీ హెయిర్ని కొంచెం వాష్ చేసుకోవాలి. ఫస్ట్ మీ హెయిర్ని షాంపూ లేదా కండిషనర్తో వాష్ చేసుకోండి. వాష్ చేసిన తర్వాత దీన్ని డ్రై చేసుకోండి. మీరు టవల్ డ్రై చేసుకోవచ్చు లేదా ఒక హెయిర్ డ్రైయర్ యూజ్ చేసుకుని మీ హెయిర్ని డ్రై చేసుకొని మీ హెయిర్ కొంచెం వాల్యూమ్ తెప్పించుకోండి. అండ్ వాల్యూమ్ తెప్పించుకున్న తర్వాత మీ హెయిర్ మీద ఈ హెయిర్ వ్యాక్స్ అనేది అప్లై చేసుకోండి. సో నేను ఆల్రెడీ నా హెయిర్ని వాష్ చేసుకున్నాను. సో వాష్ చేసుకున్నాను కాబట్టి నేను హెయిర్ డ్రైయర్ అనేది యూజ్ చేస్తాను. సో హెయిర్ డ్రైయర్ యూజ్ చేసే ముందు కంపల్సరీగా మనం ఒక హీట్ ప్రొటెక్షన్ అనేది యూజ్ చేయాలి. ఎందుకంటే హెయిర్ డ్రైయర్ యూజ్ చేసేటప్పుడు అందులోంచి హీట్ వస్తుంది కాబట్టి మనం ఒక హీట్ ప్రొటెక్షన్ అనేది యూజ్ చేద్దాం. సో హీట్ ప్రొటెక్షన్ గా నేను ఇక్కడ స్ట్రిక్స్ హెయిర్ సీరం అనేది యూజ్ చేస్తున్నాను. సో ఈ స్ట్రిక్స్ హెయిర్ సీరం ఒక రివ్యూ నేను ఆల్రెడీ చేశాను, నా వీడియోస్లో మీరు చూడొచ్చు. సో 2 pumps మనం తీసుకోవచ్చు, 2 drops తీసుకుంటే సరిపోతుంది. సో దీన్ని పూర్తిగా మీ హెయిర్ పైన అప్లై చేసుకోండి. సో ఈ స్ట్రిక్స్ హెయిర్ సీరం నుంచి కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది. ఒకవేళ మీరు ఇది యూజ్ చేస్తున్నారంటే వాళ్ళకి తెలిసే ఉంటుంది దీని ఒక స్మెల్ ఏ విధంగా ఉంటుంది. సో హెయిర్ సీరం అప్లై చేయడం వల్ల ఇంకో బెనిఫిట్ ఏంటంటే మీ హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది, చాలా స్మూత్గా షైనీగా కూడా కనిపిస్తుంది ఒకవేళ మీరు హెయిర్ వ్యాక్స్ అప్లై చేసిన తర్వాత కూడా. సో హెయిర్ సీరం అప్లై చేస్తాను, దీని ప్రాసెస్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక హెయిర్ డ్రైయర్తో మీ హెయిర్ని డ్రై చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర హెయిర్ డ్రైయర్ లేకపోతే టవల్ డ్రై కూడా చేసుకోవచ్చు. అంటే టవల్తో మీ హెయిర్ని పూర్తిగా డ్రై చేసుకుని అప్పుడు హెయిర్ వ్యాక్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో నేను ఒక హెయిర్ డ్రైయర్ అనేది యూజ్ చేసి నా హెయిర్ని డ్రై చేసుకుంటాను. సో ఆపోజిట్ డైరెక్షన్ నుంచి నేను హెయిర్ డ్రై చేసుకుంటాను.
సో హెయిర్ డ్రైయింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయింది. మీరు చూడొచ్చు మంచి వాల్యూమ్ అనేది వచ్చింది హెయిర్కి, మీరు చూడొచ్చు. సో హెయిర్ డ్రైర్ చేసిన తర్వాత ఏం చేయాలంటే మనం హెయిర్ వ్యాక్స్ అనేది అప్లై చేసుకోవాలి. సో హెయిర్ వ్యాక్స్ కొంచెం హెయిర్ వ్యాక్స్ తీసుకోండి అండ్ అప్లై చేసుకుంటే మీకు మంచి వాల్యూమ్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ ఏం చేయాలంటే దీన్ని లాక్ చేయడానికి మీరు ఫైబర్ హెయిర్ వ్యాక్స్ అనేది తీసుకోండి. సో ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం తీసుకుంటే సరిపోతుంది మీ హెయిర్ తగ్గట్టు. సో కొంచెం హెయిర్ వ్యాక్స్ అనేది తీసుకున్నాను. నెక్స్ట్ ఏం చేయాలంటే దీన్ని ఎమిల్స్పై చేయాలి, అంటే దీన్ని రబ్ చేయాలి. సో రబ్ చేస్తే ఏమవుతుందంటే ఇది కొంచెం యాక్టివేట్ అవుతుంది అండ్ ఈ హెయిర్ వ్యాక్స్ కొంచెం ఫైబర్గా ఉంటుంది కాబట్టి కొంచెం జిడ్డుగా అనేది ఉంటుంది. మీరు చూడొచ్చు ఈ హెయిర్ వ్యాక్స్ ఏ విధంగా ఉంటుందో. సో దీన్ని పూర్తిగా రబ్ చేసుకోండి. సో రబ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే మీ హెయిర్ పైన అప్లై చేసుకోండి. అండ్ అప్లై చేసుకున్న తర్వాత మీరు చూడొచ్చు మీ హెయిర్ అనేది మంచి స్ట్రాంగ్ హోల్డ్ అనేది వస్తుంది, అంటే మీ హెయిర్ అనేది పూర్తిగా లాక్ అయిపోతుంది. మీరు చూడొచ్చు ఎంత మంచి హోల్డ్ అనేది వస్తుంది అండ్ ఎంత మంచి వాల్యూమ్ అనేది వస్తుందో మీరు చూడొచ్చు. అండ్ ఇది అప్లై చేసినప్పుడు వెంటనే మీ హెయిర్ అనేది మంచి హోల్డ్ అనేది వస్తుంది, మీ హెయిర్ అనేది అదే విధంగా స్టైల్ అయిపోతుంది. సో కొంచెం హెయిర్ వ్యాక్స్ తీసుకుంటే సరిపోతుంది, ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో హెయిర్ వ్యాక్స్ అనేది ఎప్పుడు మీ హెయిర్ పైన అప్లై చేయాలి, రూట్స్కి అప్లై చేయాల్సిన అవసరం లేదు అండ్ గట్టిగా అప్లై చేయకూడదు, ఓన్లీ నార్మల్గా అప్లై చేయాలి. గట్టిగా అప్లై చేశారంటే హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో జస్ట్ మీ హెయిర్ పైన లేయర్ పైన అప్లై చేస్తే సరిపోతుంది. సో మీరు చూడొచ్చు ఎంత మంచి వాల్యూమ్ అనేది వచ్చిందో. సో దీన్ని మీరు ఒక కోమ్ యూజ్ చేసుకుని మీ హెయిర్ని సెట్ చేసుకోవచ్చు ఒకవేళ కావాలనుకుంటే. సో నేను ఒక ఫ్లాట్ కోమ్ యూజ్ చేసుకుని నా హెయిర్ని కొంచెం సెట్ చేసుకుంటాను. సో మీరు చూడొచ్చు దువ్వెన కూడా వెళ్ళట్లేదు, అంటే మీ హెయిర్ మంచి హోల్డ్ అనేది వచ్చింది. సో ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఎంత మంచి హోల్డ్ అనేది వచ్చిందో, ఎంత మంచి వాల్యూమ్ అనేది వచ్చింది ఇది అప్లై చేసిన తర్వాత. అండ్ హెయిర్ స్టైల్ కూడా చాలా మంచిగా కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. సో ఫ్రెండ్స్ మీరు చూసారు కదా ఎంత మంచి వాల్యూమ్ అనేది వచ్చిందో అండ్ ఎంత మంచిగా మీ హెయిర్ స్టైల్ అనేది అయ్యిందో. సో ఈ విధంగా మంచి హోల్డ్ అనేది వస్తుంది ఈ హెయిర్ వ్యాక్స్ అప్లై చేసిన తర్వాత. అండ్ ఈ హెయిర్ వ్యాక్స్ యొక్క బెనిఫిట్స్ ఏంటంటే మీకు మంచి హోల్డ్ అనేది ఇస్తుంది, మీ హెయిర్ స్టైల్ అనేది చాలాసేపు వరకు ఇదే విధంగా హోల్డ్గా ఉంటుంది. అండ్ దీని ఒక మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మీరు దీన్ని కావాలంటే రీస్టైల్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు ఈ హెయిర్ స్టైల్ యూజ్ చేశారు, నెక్స్ట్ వేరే హెయిర్ స్టైల్ మార్చాలనుకుంటే మీరు మార్చుకోవచ్చు. ఒక హెయిర్ జెల్ అప్లై చేస్తారంటే మీకు హెయిర్ స్టైల్ అనేది చేంజ్ చేయడం కావదు, కానీ ఈ హెయిర్ వ్యాక్స్ అప్లై చేసిన తర్వాత మీ హెయిర్ని మీరు రీస్టైల్ చేసుకోవచ్చు. అంటే ఒక 2 hours మీరు ఈ హెయిర్ స్టైల్లో ఉన్నారు, నెక్స్ట్ మీ హెయిర్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీ హోల్డ్ అనేది ఏమీ పోదు, మీ హోల్డ్ అనేది అదే విధంగా ఉంటుంది. అండ్ దీని ఒక ఇంకో బెనిఫిట్ ఏంటంటే మీరు దీన్ని నార్మల్ వాటర్తో కూడా వాష్ చేసుకోవచ్చు. అంటే చాలా హెయిర్ వ్యాక్సెస్ని వాష్ చేయడానికి మనం షాంపూ అనేది యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఈ హెయిర్ వ్యాక్స్ని మనం రిమూవ్ చేయడానికి షాంపూ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, నార్మల్ వాటర్తో ఇది పూర్తిగా తొలగిపోతుంది, అంటే పూర్తిగా రిమూవ్ అయిపోతుంది. సో దీనికి చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. అండ్ దీని ఒక నెగిటివ్ పాయింట్స్ గురించి మనం మాట్లాడినట్లయితే దీని ఒక నెగిటివ్ పాయింట్స్ అయితే నాకు ఏమీ కనిపించలేదు. ఓన్లీ దీని ఒక క్రీమ్ కొంచెం గ్రీజీగా ఉంటుంది, అంటే కొంచెం హార్డ్గా కనిపిస్తుంది. అంటే దీన్ని అప్లై చేసేటప్పుడు కొంచెం మీ హెయిర్ అనేది గట్టిగా అనిపిస్తుంది, అంటే మీకు మీ హెయిర్ మీద స్మూత్గా అనేది వెళ్దు, మీ హెయిర్ పైన అప్లై చేసేటప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తుంది. అదొకటే దీని ఒక నెగిటివ్ పాయింట్ నాకు కనిపించింది. అంతకన్నా దీని ఒక డిసడ్వాంటేజ్ అయితే ఏమీ లేవు, మంచి హోల్డ్ అనేది వస్తుంది. అండ్ ఇది మీకు మ్యాట్ లుక్ కూడా వస్తుంది, అంటే మీ హెయిర్ బాగా జిగురుగా కనిపించదు, మీ హెయిర్ వెట్ లుక్గా కనిపిస్తుంది. అండ్ కొన్ని హెయిర్ వ్యాక్సెస్ అప్లై చేసిన తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత మీ ఫేస్ అనేది బాగా జిడ్ అయిపోతుంది. సో అలాంటి ప్రాబ్లం అయితే ఏమీ రాదు, మీ ఫేస్ అనేది ఆయిలీ అనేది ఏమీ అవ్వదు. ఈ హెయిర్ వ్యాక్స్ వల్ల మీకు మ్యాట్ ఫినిష్ అనేది వస్తుంది అండ్ చాలా సేపు వరకు మంచి హోల్డ్ అనేది వస్తుంది. అండ్ ఇదే విధంగా మీ హెయిర్ స్టైల్ అనేది ఉంటుంది, మీరు ఎంతసేపు కావాలంటే అంతసేపు వరకు మీ హెయిర్ అనేది హోల్డ్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఐ హోప్ మీకు ఈ హెయిర్ వ్యాక్స్ ఒక రివ్యూ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ హెయిర్ వ్యాక్స్ ఒక రివ్యూ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుని మన ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. అండ్ నెక్స్ట్ ఏ టాపిక్ పైన మీకు వీడియో కావాలి అది కూడా చెప్పని వీడియో చేస్తాను. అండ్ ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లేదా నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి అక్కడ కూడా మీరు నన్ను డౌట్స్ అడగొచ్చు. సో మరి ఈ వీడియోని ఇక్కడితోనే ముగిస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్.